ఈరోజు పౌర్ణమి రోజున దీన్ని బీరువాలో పెట్టి చూడండి. ఇంట్లోనికి వచ్చేటువంటి ధనాన్ని చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. పౌర్ణమి తిథి రోజున ఇది బీరువాలో పెట్టుకున్నట్లయితే ధనానికి ఎటువంటి లోటు ఉండదు అని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయండి. ఈ పౌర్ణమి మనకి ఈ రోజున వచ్చింది, శుక్రవారంతో కలిసి వచ్చిందండి. ఈ పౌర్ణమి రోజున ఎవరైతే కూడా ఈ విధంగా బీరువాలో ఈ వస్తువులు పెట్టుకుంటారో ధనానికి ఎటువంటి లోటు ఉండదు. అలానే కాకుండా డబ్బు పరంగా ఉండేటువంటి సమస్యలన్నీ తీరిపోయి మీకు తిరుగుండదని చెప్పుకోవచ్చండి. మీరు కుబేరులు అవ్వడం అని ఎవ్వరూ ఆపలేరు. అలానే ఈరోజు ఇంటి వైపుల నలుమూలల నుంచి ధనం వస్తుందండి. అంత బాగా ఉపయోగపడుతుంది. ఇదన్నీ మనం చేసే పరిహారం డబ్బుకు సంబంధించినవి. అలానే ధనపరంగా ఉండేటువంటి సమస్యల నుంచి మనల్ని సులభంగా బయటపడేసేటువంటి మార్గాల్ని చూపుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వచ్చేసి బీరువాలో ఏం పెట్టుకోవాలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. అండ్ అలాగే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ఈ విధంగా చెప్పే విధంగా చేసి చూడండి. ఖచ్చితంగా ధనం రావడానికి జరుగుతుంది. అంటే పౌర్ణమి ఈరోజు చాలా శక్తివంతమైంది, చాలా శక్తులతో కూడి ఉంటుంది. పౌర్ణమి తిథి రోజున ఎవరైతే లక్ష్మీదేవిని ఆరాధిస్తారో, అమ్మవారిని పూజిస్తారో ఇక వారికి తిరుగుంటుందని చెప్పుకోవచ్చండి. ఎంత లేనివారైనా సరే పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటారు. అలా చేసుకోవటం వల్ల ఏం జరుగుతుంది అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు. కాబట్టి ఈ రోజున మీరు ధనానికి సంబంధించినటువంటి సమస్యలు తీరిపోవాలి అంటే ఇప్పుడు చెప్పిన విధంగా పూర్తిగా పాటించండి. ఇవన్నీ కూడా మనకి పూజా సామాగ్రిలో దొరుకుతూ ఉంటాయని చెప్పుకోదగ్గ వస్తువులండి. మనం ఎలాంటి శ్రమ పడుకోకుండా చాలా సింపుల్గా చేసుకునేటువంటి పరిహారం అని చెప్పుకోవచ్చు. పెద్దగా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మన చేతులతో మనం చేసుకుంటాం కాబట్టి ఫలితం రెట్టింపు అవుతుందండి. కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో ప్రయత్నించి చూడండి, మంచి ఫలితం వస్తుంది. అలానే డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలన్నీ సులభంగా తీరిపోతాయండి. చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పౌర్ణమి తిథి మనకి చాలా గొప్ప తిథిగా భావిస్తాం. పౌర్ణమికి అమ్మవారిని పూజించుకుంటూ ఉంటాం, ఆరాధిస్తూ ఉంటాం. ఈరోజు మనం చేసే ఏ పరిహారమైనా సరే ఖచ్చితంగా సిద్ధింపబడుతుందని శాస్త్రాలలో చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా పౌర్ణమి తిథి రోజున వీటిని బీరువాలో పెట్టుకోవటం వలన ఏమవుతుందంటే ఎవరికి ధనం రావట్లేదు, డబ్బు పరంగా ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా సులభంగా బయటపడగలుగుతారు. అలానే ధనం అనేది మనకి 4 వైపుల నుంచి ఇంట్లోనికి వస్తుందండి. మనం సంపాదించింది మిగులుతుంది అర్థం అండి. అలానే వృధా ఖర్చులకు డబ్బు ఎక్కువగా పోకోకుండా మనం మితంగా ఖర్చు అవుతుందని చెప్పుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, డబ్బు సంపాదించింది ఎప్పుడు వస్తువునే కాదు, మనం సంపాదించిన ధనం మిగలడానికి అలానే మన సంపాదన పెరగడానికి ఎప్పుడూ చేసే ఈ పరిహారం ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చండి. సంపాదన పెరగాలి అన్నా, డబ్బు బాగా సంపాదించాలి అన్నా ఈ విధంగా ఖచ్చితంగా పౌర్ణమి తిథి అలాగే శుక్రవారం వచ్చిన రోజున చేసి చూడండి. అందులో పౌర్ణమి తిథులు ఉన్నప్పుడు చేసినట్లయితే మనకి ఫలితం అనేది అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అమ్మవారిని మనం ఎప్పుడైతే ఆరాధిస్తామో పూజిస్తామో ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం మనకి కలుగుతుందని చెప్పుకోవచ్చండి. ముఖ్యంగా వచ్చి అమ్మవారు ఎక్కడ ఉంటే అక్కడ డబ్బు ఉంటుందని నమ్ముతుంటాం కదా, లక్ష్మీదేవిని డబ్బుతో పూజిస్తుంటాం కదా. డబ్బు అంటే లక్ష్మీదేవి అంటేనే డబ్బు. ఇదంతా మనం పూజ గదిలో చేసుకోవాల్సిన పరిహారం. మనం ఆ రోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసుకుని రెడీ చేసుకుంటాం కదండి. ఈరోజు మనకి ఇది మహా అద్భుతాన్ని తెచ్చిపెడుతుందండి. పౌర్ణమికి ముందు రోజైనా సరే, పౌర్ణమి రోజైనా సరే మనం వీటిని తెచ్చుకోవచ్చండి. దీనికి కావాల్సిన వస్తువులు ఏంటంటే 5 గవ్వలండి. అవి కూడా పసుపు రంగులో ఉండేటువంటి పసుపు గవ్వలు అమ్మవారికి చాలా ఇష్టమండి. ఈ గవ్వలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఖచ్చితంగా లక్ష్మీదేవి నివసింపబడుతుంది మనకి శాస్త్రాల్లో చెప్పబడుతుందండి. అలానే కాకుండా ఈ 5 గవ్వలు తెచ్చుకోవాలి. ఈ 5 గవ్వలు మనకి చాలా సరిపోతాయండి. ఈ 5 గవ్వలు ఖచ్చితంగా తెచ్చుకోవాలండి. పసుపు రంగులో ఉండేటువంటి గవ్వలు మాత్రమే తెచ్చుకోవాలి. వాటిని తర్వాత గోమతి చక్రాలు ఒక 2. ఈ గోమతి చక్రాలు ఏంటంటే ఇవి మనకి కూడా పూజా సామాగ్రిలో దొరుకుతూ ఉంటాయి. ఇవి కూడా ఎక్కువగా ఎక్కడ ఉంటాయి అక్కడ ధనం వృధా ఖర్చులు పోకుండా మితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అందువలన ప్రతి ఒక్కరూ గవ్వలు, గోమతి చక్రాలను ఒక బాక్సులో వేసి బీరువాలో పెట్టుకుంటారు. అలా పెట్టుకోవడం వల్ల ధనానికి ఎటువంటి లోటు ఉండదండి. తర్వాత పచ్చకర్పూరం గురించి మనందరికీ తెలుసు. పచ్చకర్పూరం మనం పరిహారం కోసం ఎందుకు ఉపయోగిస్తామంటే పచ్చకర్పూరం పెట్టుకుంటాం కదా, ఆ ప్రాంతంలో ధనం దాచే చోటు చాలా వరకు కూడా నెగిటివ్ ఎనర్జీ రాకుండా అలానే చక్కగా ఉండడానికి ఈ పరిహారం ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఇంకా దానికి తోడు ఏంటంటే
పసుపు కొమ్ము కావాలండి. పసుపు కొమ్ము ఎందుకంటే లక్ష్మీ స్వరూపంగా చెప్పుకుంటాం. పసుపు చాలా శుభప్రదం కాబట్టి మనం ఒక పసుపు కొమ్మని తీసుకోవాలి. అది కూడా విరిగింది కాకుండా మంచిగా ఉన్నది తీసుకోవాలండి. ఒక పసుపు కుంకుమ అనేవి నార్మల్గా మన ఇంట్లో ఉంటాయి కాబట్టి వీటిని తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, 5 గవ్వలు, 2 గోమతి చక్రాలు, ఒక పసుపు కుంకుమలు, ఒక పసుపు కొమ్ము, చిటికెడు పసుపు కుంకుమ అండ్ అలాగే పచ్చకర్పూరం చేసుకొని పరిహారం పాటించాలి. మనం మార్నింగే అంత మంచిగా పూజ చేసుకుంటాము. ఆవు నెయ్యితో దీపారాధన చేసుకుంటామండి. తర్వాత అనంతరం ఏంటంటే సాయంత్రం పూట ఎరుపు రంగులో ఉండేటువంటి పువ్వులతో అమ్మవారిని పూజించుకోవాలి. పూజించుకున్న తర్వాత ఒక ఎర్రటి కలర్ క్లాత్ తీసుకొని, లేకపోతే ఏదైనా బాక్స్ తీసుకుని అందులో వచ్చి ఇలా 5 లక్ష్మీ గవ్వాలని, గోమతి చక్రాలని, పసుపు కొమ్ముని, పచ్చకర్పూరం లేకపోతే తెచ్చుకోండి. కానీ ఈ పరిహారానికి మాత్రం పచ్చకర్పూరం కంపల్సరీగా కావాలండి. ఇలా 5 గవ్వలు, గోమతి చక్రాలు, పసుపు కొమ్ము, చిటికెడు పసుపు కుంకుమ కంపల్సరీగా కావాలండి. తర్వాత కొన్ని అక్షింతలు, కొంచెం గంధం, ఇవన్నీ కూడా వేసి క్లాత్ రెడ్ కలర్ క్లాత్ అయితే క్లాత్, లేదా బాక్స్లో పెట్టుకున్నట్లయితే బాక్స్లో తగిలినట్లయితే గాలి తగలకోకుండా పెట్టుకోవచ్చండి. మూట కట్టినా పర్వాలేదండి, బట్ ఏదైనా సరే గాలి తగలకోకుండా చూసుకోండి. అమ్మవారి నామాలు 21 సార్లు పఠించండి. ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనేటువంటి మంత్రాన్ని చదువుకోండి, లేక వీలైతే కనకదార స్తోత్రం చదువుకోండి. మాకు ధనపరంగా ఉన్నటువంటి సమస్యలు తీరిపోవాలి, ధనం ఇంట్లోనికి రావాలి, డబ్బు బాగా ఆకర్షింపబడాలి, డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా చూసేటువంటి బాధ్యత నీది తల్లి అని సంకల్పం చెప్పుకోండి. ఆ అనంతరం ఏంటంటే దాన్ని తీసి మనం దానికి దీపధూప నైవేద్యాలు చూపించేసి ఆ రోజున అమ్మవారికి నైవేద్యాన్ని పెట్టుకొని చిన్న బెల్లం మొక్కనైనా సరే పెట్టుకోవాలి. తర్వాత ఆవు నెయ్యితో దీపం పెట్టుకోవాలని కంపల్సరీగా ఈ పరిహారం చేసేటప్పుడు అందరూ పౌర్ణమి రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మంచిది. అలాగే ఎర్ర పువ్వులతో పూజించండి. తర్వాత ఈ పరిహారం పాటించి దీన్ని ధనం దాచుకునే చోట పెట్టుకోండి. మనం ఈరోజు పౌర్ణమి తిథి చేస్తున్నాం కాబట్టి మళ్ళీ పౌర్ణమి తిథి రోజున ఏంటంటే ఈ మూటను తాకకూడదండి. చాలా వరకు కూడా చాలా రోజులు ఉంటుంది. ఎందుకంటే మనకి 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు అలా ఉంటుందండి. తాకాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా పెట్టుకోండి. లేదు మాకు లాక్ లేదు అనుకుంటే ధనం దాస్తారో అక్కడ దాచిపెట్టుకోండి. ఖచ్చితంగా మీలో చేంజ్ అనేది కనిపిస్తుందండి. అంత బాగా డబ్బు కలగడానికి మార్గాలు కనిపిస్తాయి, ఖర్చు తగ్గుతుంది, మంచి మార్గాలు అనేవి కనపడతాయండి. ఇవన్నీ మనకి శాస్త్రాల్లో చెప్పబడినవండి. పరిహారాలన్నీ మన నమ్మకంతో చేయాలి. ఈ విధంగా చేసుకోవటం వల్ల ఎలాంటి సమస్యలు అనేవి ఉండవు. డబ్బు అనేది మనకి మిగులుతుంది, అలానే ధనం ఆకర్షింపబడుతుంది. మనం సంపాదించకపోయినా డబ్బుని ఆకర్షించగలుగుతుందని కాదండి, మనం కష్టపడి సంపాదించే ప్రతిదీ మనకి మిగులుతుంది, వృధా ఖర్చు తగ్గుతుంది, ఇంటిలోనికి ధనం ఆకర్షింపబడుతుందండి. లక్ష్మీదేవి ఖచ్చితంగా మన ఇంట్లోనికి వస్తుందని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందండి. నమ్మి చేసుకోండి, మంచి ఫలితాన్ని పొందండి. పౌర్ణమి మనకు బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.